సో మనం ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఇటు వెళ్ళాలి. ఇక్కడ బోర్డు ఉంటుంది. రైట్ సైడ్ పోతే పటాన్ చెరువు, లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్. సో మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. ఇక్కడ టర్న్ కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. సో ఇట్లా వెళ్ళాక మళ్ళీ ఈ రోడ్డు వచ్చేసి పటాన్ చెరువు టు ఎయిర్పోర్ట్ ఏ రోడ్డు కలుస్తుంది. ఇది డైరెక్ట్ పటాన్ చెరువు టు ఎయిర్పోర్ట్ రోడ్ ఇది డైరెక్ట్ మళ్ళీ. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే స్ట్రైట్ ఒక 25 కిలోమీటర్స్ వెళ్తే శంషాబాద్ ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ దిగిపోవాలి. ఇది పైన ఫ్లైఓవర్ ఏంటంటే నార్సింగ్ టు గండిపేట ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ మళ్ళా టీజీపీఏ ఫస్ట్ ఎగ్జిట్ అన్నమాట. ఇది నెంబర్ 18 ఈ టీజీపీఏ ఎగ్జిట్. ఇది ఫస్ట్ 18 నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 18. ఇటు వెళ్ళాలంటే టీజీపీఏ ఎగ్జిట్ వెళ్తారు. మళ్ళీ స్ట్రేట్ వెళ్ళాలి. మనం స్ట్రేట్ వెళ్తే ఎయిర్పోర్ట్. ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకా రాజేంద్ర నగర్ ఎగ్జిట్ అన్నమాట. ఇది ఇటు వెళ్తే రాజేంద్ర నగర్ ఎగ్జిట్. హిమాయత్ సాగర్ పోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ మన బెంగళూరు, మళ్ళీ ఎయిర్పోర్ట్, మళ్ళీ ముందుకు ఇంకా నెక్స్ట్ ఎగ్జిట్ అనమాట. ఈ హిల్స్ మొత్తం కట్ చేసి ఇక్కడ నాకు తెలిసి ఫ్లాట్లు పెడతారు కావచ్చు. మళ్ళీ ఫ్లాట్స్ పెట్టేసి 100 crores per acre పెట్టే ప్లాన్లో గవర్నమెంట్ ఉంది అని విన్నాం. మరి ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే రాజేంద్ర నగర్ దాటంగానే ఇది రాజేంద్ర నగర్ ఎగ్జిట్ అన్నమాట. అది అప్పుడప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ రోడ్డు కొత్త ఇస్తా ఉంటారు. ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ల ఇక్కడికి ఎయిర్పోర్ట్ వచ్చే రోడ్డు కూడా వచ్చేసింది. మనం చూడండి విమానాశ్రయం ఇటు ఎయిర్పోర్ట్.
ఎయిర్పోర్ట్ బెంగళూరు రెండు ఒక దగ్గర అనేది కదా. లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్, రైట్ పోతే బెంగళూరు హైవే. ప్లాన్ నెంబర్ ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు. లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్ అండ్ బెంగళూరు హైవే. స్ట్రైట్ పోతే శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవే అండ్ వరంగల్ హైవే కూడా వస్తుంది. మనం ఇక్కడ ముందు లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఇండికేటర్ వేసుకున్నాం చూడండి. విజయవాడ హైవే ఇది మొత్తం. స్ట్రైట్ పోతే విజయవాడ వస్తుంది హైవే ప్లస్ వరంగల్ హైవే. లెఫ్ట్ పోతే బెంగళూరు హైవే విమానాశ్రయం ఎయిర్పోర్ట్. ఇది మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం ఇండికేటర్ వేసుకొని. సో ఇది 20 minutesలో ఎయిర్పోర్ట్కి ఎలా రావాలంటే ఇట్లా మనం వచ్చి 15 minutes అవుతుంది. ఇంకో 5 minutes ట్రాఫిక్ వేసుకున్నా కూడా 20 minutesలో ఎయిర్పోర్ట్ రీచ్ కావచ్చు. ఇది శంషాబాద్ అన్నమాట మనం వచ్చింది. టోల్ ఇది. టోల్ ఆడింటి దగ్గర ఉంది ఆ టోల్. ఇక్కడ ఎగ్జిట్లో కూడా టోల్ అన్నమాట. ఓకే ఇది టోల్. ఇక్కడ ఫాస్ట్రాగ్ రీడ్ అవుతుంది. వ్యాలిడ్ ఫాస్ట్రాగ్ అయితేనే ఇంట్లోకి రావాలి, లేదు క్యాష్ అయితే అటు. ఫాస్ట్రాగ్ అనమాట, వ్యాలిడ్ ఫాస్ట్రాగ్ కాబట్టి స్పీడ్ వెళ్తుంది. అది బెంగళూరు టు హైదరాబాద్ హైవే ఇది. కర్నూలు బెంగళూరు టు హైదరాబాద్ హైవే ఇది. సో మనం శంషాబాద్ రీచ్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ అక్కడ ఉంది కదా బోర్డు, లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్లైఓవర్ ఎక్కుతాం మనం ఇట్లా తీసుకొని వచ్చి. అక్కడ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ టీ ఉంటుంది, మంచిగా టీ ఉంటుంది, టీ తాగొచ్చు. ఇవన్నీ స్ట్రైట్ వెళ్తే ఆరాంఘర్, లెఫ్ట్ ఇటు వెళ్ళి యూటర్న్ తీసుకుంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ వస్తుంది. ముందు అది శంషాబాద్ అనమాట. ఈ ఫ్లైఓవర్ కింద వెళ్ళి టు ఎయిర్పోర్ట్ టు శంషాబాద్ రైట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్లోకి ఎక్కేసాం మనం ఫుల్ ఓవరాల్గా. ఇవి కాకపోతే ఫుల్ టర్న్ ఉంటుంది అన్నమాట. ఫుల్ టర్న్ తీసుకోవాలి వెహికల్. మనం ఇంట్లో చూసినాం కదా ఫ్లైఓవర్ ఇదే. ఎయిర్పోర్ట్ రోడ్ వచ్చేసింది ఇది మొత్తం. కంప్లీట్ 4 kilometers జస్ట్. ఇవన్నీ మనకు సైడ్ యాడ్స్ ఉంటాయి. ఈ రోడ్డు మొత్తం బాగుంటుంది. ఇంత ఓవరాల్ ఎట్లుందో సేమ్ ఇది కూడా మొత్తం మెయింటెనెన్స్ చేయమన్నారు. ఫుల్లీ మెయింటెనెన్స్. పక్కకి ఈత చెట్లు ప్లస్ నిమ్మ తోటలు. మీద స్పీడ్ కానీ ఓవరాల్ మీద స్పీడ్ ఏమో 120 ఉంటాయి. ఇక్కడ ఏమో మినిమం 80 లోపు అంతే. 80 దాటినామంటే ఇక్కడ ఈ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. 1020 rupees ఫైన్. మినిమం 60 మ్యాక్సిమం 80 అంతే ఏ రోడ్లో. శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ రోడ్లో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే కదా 1020 బొక్క. ఇటు నుంచి ఏంటంటే ఇటు స్ట్రైట్ వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ ఉందని చెప్పేసి లెఫ్ట్ సైడ్ రోడ్ కొట్టేసిళ్ళు. ఇది టువర్డ్స్ శ్రీశైలం హైవే అన్నమాట. ఇదేంటంటే ఇది వచ్చేసాం మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. ఇది ఫస్ట్ సర్కిల్ అన్నమాట. ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఫస్ట్ సర్కిల్. ఇటు రైట్ సైడ్ పోతేనేమో కస్టమ్స్ కార్గో ఉంటుంది ఇటు ఈ సర్కిల్ దగ్గర. ఇంటర్నేషనల్ డిపార్చర్ అయినా డొమెస్టిక్ అయినా ఇటు నుంచి వెళ్ళాలి. ఇటు సైడ్ ఏమో కార్గో అన్నమాట ఎయిర్పోర్ట్ కార్గో. సో ఇది ఫస్ట్ సర్కిల్. ఇట్లా 3 సర్కిల్ ఉంటాయి.
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట, పెద్దగా చేస్తున్నారు రోడ్డు. సో ఇది సెకండ్ సర్కిల్. ఇది సెకండ్ సర్కిల్ వచ్చేసి అట్లకెళ్ళి మనం డిపార్చర్ నుంచి దిగుతుంటే ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇటు సైడ్ ఎగ్జిట్. మనం సపోజ్ క్యాబే తీసుకొచ్చారంటే క్యాబ్ వాళ్ళకి ఇటు ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అన్నమాట, ప్లస్ బస్ స్టాండ్, ప్రీపెయిడ్ ట్యాక్సీ, బస్ స్టాండ్స్ అన్నీ ఇటే లెఫ్ట్ సైడ్. ఫ్రంట్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందుకెళ్తే డెకత్లాన్ ఉంటుంది. సో మనం అరైవల్స్ అండ్ డిపార్చర్ అండ్ పార్కింగ్ చూడడానికి ఇక్కడ ఇదే థర్డ్ సర్కిల్. డిపార్చర్ అండ్ అరైవల్స్ థర్డ్ సర్కిల్. మనం సో ఇట్లాకెళ్ళి డిపార్చర్ పోవచ్చు అండ్ అరైవల్స్ అటు ముందు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా మిలిటరీ వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు, చిన్నగా మనం బండి స్పీడ్ పోయినా కూడా వాళ్ళు ఆపుతారు, చెక్ చేస్తారు. ఇక స్ట్రైట్ వెళ్తే డిపార్చర్, ఈ రైట్ తీసుకుంటే ఇక్కడ అరైవల్స్, ఇటు ఫుల్ రైట్ తీసుకుంటున్నాం కాబట్టి పార్కింగ్. సో ఇది పార్కింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఫాస్ట్ ట్రాకే. ఫస్ట్ ట్రాక్ ఏంటంటే మినిమం స్టార్టింగ్ 300 రూపీస్ ఆటోమేటిక్. ఇది 300 కట్ అయిపోయింది. మినిమం హాఫ్ అన్ అవర్కి 300, 30 మినిట్స్కి 300 రూపీస్. ఫర్ ఎక్స్ట్రా ఫర్ హాఫ్ అన్ అవర్కి 100 రూపీస్. సో ఇక్కడ మనకేంటంటే ఏ జోన్, బి జోన్, సి జోన్, హెచ్ జోన్ ఇవి ఉంటాయి. ఇవి పెట్టుకొని మనం ఇటు వెళ్ళాలన్నమాట. మనం ఏంటంటే పెట్టేది ఇప్పుడు హెచ్ జోన్ పెడుతున్నాం. సో ఇక్కడ విజిటర్ గ్యాలరీ ఉంటుంది. ఎప్పుడు విజిటర్ గ్యాలరీ లోపలికి వెళ్ళి మనం ఫెసిలిటీస్ తీసుకుని పోవచ్చు.